పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఈ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ విచారణకు అర్హత లేదని సుప్రీం స్పష్టం చేసింది. ఈ క్రమంలో కోర్టు తీర్పుపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలను లేవనెత్తుతూ రిట్ పిటిషన్ వేశామని అన్నారు. ఇదే కేసులో గత సోమవారం కూడా విచారణ జరిగిందని, నాడు ఇచ్చిన వాదనలను అదనంగా ఇవాళ మరికొన్ని వాదనలు కోర్టులో వినిపించామని తెలిపారు. ఇక్కడ కేటాయింపుల కంటే ఎక్కువ నీళ్లు వాడొద్దనేది ముఖ్యమైన అంశమని అన్నారు. వాళ్ళకి అలకేట్ అయిన వాటర్స్ కంటే ఎక్కువ ఇది వాడటానికి వీలు లేదు. అదే విధంగా ఈ పోలవరం ప్రాజెక్టు కూడా అనేక వయలేషన్స్, ఒరిజినల్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో అనేక వయలేషన్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేయడం జరిగింది. అవి కూడా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చి ఆనాడు మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్ స్టాప్ వర్క్ ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయడం లేదని చెప్పి కూడా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చాము. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వాళ్ళకి అలాటెడ్ క్వాంటిటీ అంటే 484.5 టీఎంసీ ఇంక్లూడింగ్ ఎవాపరేషన్ లాసెస్ అంతకంటే ఎక్కువ ఉపయోగించుకోవడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తుంది. డిపిఆర్ ప్రిపరేషన్ మొదలుపెట్టే ప్రయత్నంలో ఉన్నారు. డిపిఆర్ ప్రిపరేషన్కి సిడబ్ల్యూసి అనుమతి ఇవ్వలేదు ఇప్పటివరకు. ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ కూడా ఇన్ ప్రిన్సిపల్ కన్సెంట్ కూడా ఇవ్వలేదు. కానీ మీరు ఇది పూర్తిగా ఆపాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం తరఫున అభిషేక్ సింఘ్వి ఈరోజు వాదించాడు. అదేవిధంగా there is blatant violations of AP Reorganization Act of section 84 and 85 which require approvals from diverse other stakeholders and statutory bodies. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్